అందరికీ నమస్కారం. ఎవిక్ స్టోరీ లైన్స్కు స్వాగతం. చందమామ కథలలోని డబ్బిచ్చి అనే కథని చెప్పుకుందాం. అనగనగా ఒక ఊరిలో ఒక అబ్బాయి చాలా తెలివైనవాడు. ఒక రోజున ఎక్కడికో వెళుతూ దోవలో మిఠాయి అంగడి కనబడితే బుట్టెడు మిఠాయి అరువు తీసుకొని తన పేరు డబ్బిచ్చి అని చెప్పి మళ్ళీ వస్తానని మిఠాయి తింటూ ఇంకో ఊరు వెళ్ళిపోయాడు. కోమటి అతని కోసం చాలాసేపు చూసి ఆఖరికి రాజుగారితో డబ్బిచ్చి మిఠాయి పట్టుకెళ్ళాడు అని ఫిర్యాదు చేశాడు. ఎవరు పట్టుకెళ్లారు అని రాజుగారు అడిగాడు. డబ్బిచ్చే పట్టుకెళ్ళాడు అని చెప్పాడు కోమటి. ఇకనేం పద పద అన్నారు రాజుగారు. ఈలోపుగా మన అబ్బాయికి దారిలో రాజుగారి చాకలి కనపడ్డాడు. ఊరి బయట మిఠాయి పంచి పెడుతున్నారు. నేను తెచ్చుకున్నాను. వెళ్ళి నువ్వు కూడా తెచ్చుకో. నీ మూట నేను చూస్తాను. నా పేరు నిన్న మధ్యాహ్నం అని చాకలితో చెప్పాడు అబ్బాయి. చాకలి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అబ్బాయి గబగబా రాజుగారి బట్టలు వేసుకొని వెళ్ళిపోయాడు. చాకలికి మిఠాయి లేదు. బట్టల మూట కూడా పోయింది. వాడు వెళ్ళి రాజుగారి దగ్గర నిన్న మధ్యాహ్నం నా బట్టల మూట ఎత్తుకెళ్ళాడు అని ఫిర్యాదు చేశాడు. నిన్న మధ్యాహ్నం ఎత్తుకెళ్తే ఇప్పుడు చెబుతున్నావా? వెళ్ళు అన్నారు రాజుగారు. మన అబ్బాయికి తోవలో ఒక రాజుగారు గుర్రం ఎక్కి కనిపించారు. చెరువులో మంచినీళ్లు తాగొస్తాను. నువ్వు చాలా మంచివాడిలా ఉన్నావు. నా గుర్రం చూస్తూ ఉండు. నీ పేరేమిటి అన్నాడు రాజుగారు. నా పేరు గుర్రంవాడు అన్నాడు మన అబ్బాయి. రాజుగారు అవతలికి వెళ్ళగానే అబ్బాయి గుర్రం ఎక్కి మరో దేశం వెళ్ళిపోయాడు. తర్వాత రాజుగారు మంత్రిని పిలిచి, మంత్రి, గుర్రంవాడు గుర్రం ఎత్తుకెళ్ళాడు, పట్టుకో అన్నాడు. గుర్రంవాడు గుర్రం ఎత్తుకుపోతే మనం కల్పించుకోకూడదు అన్నాడు మంత్రి. అబ్బాయి ఒక ఏటి ఒడ్డుకు వచ్చాడు. అక్కడ ఏరు దాటడానికి ఒక ముసలమ్మ, ఆమె మనవరాలు చక్కని చుక్క కూర్చొని ఉన్నారు. ముసలమ్మ, మిమ్మల్ని ఏరు దాటిస్తా. ముందు పిల్లను దాటించిన తర్వాత నిన్ను దాటిస్తా. నా పేరు దాని మొగుడు అని చెప్పాడు. ముసలమ్మ సరేనంది. మన అబ్బాయి పిల్లని గుర్రం మీద కూర్చోబెట్టుకొని ఏరు దాటించి తీసుకొని పోయి దాన్ని పెళ్లాడి సుఖంగా ఉన్నాడు. నా పిల్లను దాని మొగుడు తీసుకెళ్ళాడు అని రాజుగారి దగ్గర ఫిర్యాదు చేసింది ముసలమ్మ. దాని మొగుడు గనక తీసుకెళ్ళాడులే, మాట్లాడక ఊరుకో అన్నాడు రాజుగారు. ముసలమ్మ ఏడుస్తూ వెళ్ళిపోయింది.